శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తిరాజు. ఫోన్ నెంబర్ 9764639967. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. ఈ తిథి అస్సలు కలిసి రాదండి. మీరు జాగ్రత్తగా, అప్రమత్తంగా 100% కూడా మీ జీవితం మీద మీరు దృష్టి పెట్టాల్సిందే. ఇతర విషయాలు పట్టించుకోవద్దండి. కేవలం మరణ సమానురాలైన ఒక స్త్రీ మిమ్మల్ని కక్ష కట్టి ఈ విధంగా చేయబోతుంది. ఈ స్త్రీని నమ్మొద్దు. ఈ స్త్రీ దారుణాతి దారుణం చేయబోతుంది మీ జీవితంలో. అది కూడా ఈ రోజున. ఎందుకంటే మీ యొక్క గ్రహస్థితి నీచ స్థితిలో ఉంది కావున వారికి ఒక్క అవకాశం దొరికినా చాలండి, మీ జీవితాన్ని తలక్రిందులు చేసి పారేస్తోంది. అసలు ఆ స్త్రీ ఎవరు? ఎందుకు ఇలా చేయబోతుంది? ధనుసు రాశి జాతకుల జీవితంలో ఏం జరగబోతుంది? తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా కూడాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అతి విలువైన సమాచారాన్ని మిస్ చేసుకున్న వారు అవుతారు. లేకపోతే కావున వీడియో పూర్తిగా చూడటమే కాకుండా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఎన్నో రోజులుగా కాదు ఎన్నో సంవత్సరాలుగా ఈ స్త్రీ ఎదురు చూస్తుంది. మీతో మాత్రం చాలా తెలివిగా, చలాకీగా మిమ్మల్ని నమ్మించేట్లుగా మాట్లాడుతుంది. అసలు అనుమానమే కలగదు వారి మీద మీకు. చాలా వరకు మీరు వారి మీద అస్సలు ఏమాత్రము సందేహం లేకుండా ఉంటారు. అందులకు కూడా ఇటువంటి స్త్రీనే కారణము. మరణ సమానురాలైన స్త్రీగా చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క స్త్రీ ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన చెడు ఆలోచనలు చేస్తూనే ఉంటుంది మీ మీద. వారి యొక్క భవిష్యత్తు కూడా పక్కన పెట్టేసి మీ యొక్క భవిష్యత్తు మీద, ఉన్నతి మీద దృష్టి కేంద్రీకరించింది. ఒక రకమైన తలంపుతో ఇలా చేయిస్తుంది. అయితే ఆ స్త్రీ ఎవరు? ఎందులకు ఇలా చేస్తుంది? ఎందుకు మీ మీద ఇంత కసిగా ఉంది? పగబట్టి చేసే ఆ ప్రయత్నాలు ఏమిటో ఈ రోజున అన్ని కూడాను వివరంగా మనమైతే తెలుసుకుందాము. ఈ రోజున మీకు కాస్తంత ప్రతికూలత, అనుకూలత రెండూ మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ కీడులో మేలు కలగచేసే అంశం ఏమిటంటే గనక గురుగ్రహ సంచారం వల్ల ఈ రాశి జాతకులు ఈ రోజున ఆర్థిక పరమైన లావాదేవీలు చవి చూడబోతున్నారు. అయితే సంతోషకరమైన వార్త విని సంతోషపడేలోపే ఈ దుర్వార్త, ఈ కష్టతరమైన సమయం మిమ్మల్ని అల్లాడిపోయేలాగా చేస్తోంది. ఇంక ముందు రోజుల కంటే ఇక నుంచి, ఈ రోజు నుంచి కాస్తంత మీ జీవితంలో చక్కని మార్పులు కనిపిస్తున్నాయి. గ్రహాలు అనుకూలంగానే ఉండబోతున్నాయి. ఆదాయంలో కూడా ఈ రాశి జాతకులు ముందుకైతే వెళ్లబోతున్నారు. గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయండి. మీకు చాలా వరకు కూడాను మార్పు అయితే కనిపిస్తోంది. మీ జీవితం ఇంతకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా దిశ దశ మారే విధంగా మీ జీవితంలోకైతే నూతన వ్యక్తుల ప్రవేశం కూడా జరగబోతుంది. చేసే ప్రయత్నాలైతే మరింతగా ఇనుమడిస్తాయి. ఆటోమేటిక్ గా మీ యొక్క ఆదాయ వనరులు అనేవి పెరగబోతున్నాయి. ఎన్నో విధాలుగా ఆదాయాన్ని గణించబోతున్నారు. మీ యొక్క ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాశివారు అన్ని అప్పులు తీర్చేస్తారు. సందేహమే అస్సలు వలదు. దీంతో మీకు తలపై భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. చూసేవారు కూడా ఖచ్చితంగా షాక్ అయిపోతారు. మీలో ఉన్న టాలెంట్ చూసి, మీరు పడుతున్న కష్టాన్ని చూసి ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చింది. కాబట్టి ప్రతి పనిలో ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు విజయం మీ వెంటే పరుగులు పెడుతుంది. ఇప్పటి వరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు పడినా ఆ ఇబ్బందులు అన్నీ సాల్వ్ అవుతాయి. సక్సెస్ రాబోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో ఆశించిన ఆదాయం వస్తుంది. వృత్తిలో చక్కటి గుర్తింపు వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి ఈ సమయంలో సాలరీ పెరుగుతుంది. ప్రమోషన్ కూడా వచ్చే స్థాయికి చేరుకోబోతున్నారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. కానీ వాటిని మీరు తృప్తి పరచుకోలేక ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవచ్చును. కాబట్టి అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మార్చుకోవడం అనేది
మీ చేతుల్లోనే దాగి ఉంటుంది. ఈ యొక్క సలహాను నూతన పరిచయస్కులే మీకు ఇస్తారు. ఆ యొక్క సలహా కూడా మీకు నచ్చుతుంది. అవకాశాన్ని ఏ విధంగా అయినా సరే ఉపయోగించుకుంటారు. ఈ రోజున కాస్తంత గందరగోళ, ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పక ప్రయత్నించాలి. కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూర్చొని మాట్లాడుకోవడానికి తప్పక ముందుకు రండి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు తప్పక లభిస్తాయి. ఇకపోతే చిన్న చిన్న పొరపాట్లు, మీకున్న కాస్తంత బద్ధకం రీత్యా ఈ రోజు ఒక పెద్ద అవకాశాన్ని అయితే చెయ్యి విడుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఏ విషయంలో అయినా సరే అలర్ట్ గా ఉండాలి. 1కి 2 సార్లు ఆలోచించండి. ఫైనల్ గా మాత్రం కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మీ పైన, కుటుంబ సభ్యులపైన పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా ప్రవర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. లేదంటే భారీ మూల్యం చెల్లించి ఆ తరువాత ఎంత బాధపడినా నష్టాన్ని పూడ్చుకోలేరు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకుని వెళ్ళాలి అంటే మరుసటి మాసంలోనే ఇది సాధ్యపడుతుంది. ఈ యొక్క మాసంలో అస్సలు ఈలోపు తొందరపడి డెసిషన్స్ తీసుకోవద్దు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఎలాంటి తలనొప్పులు లేకుండా చాలా హ్యాపీగా ఉంటారు. అయితే ఒక అమ్మాయి, ఒక స్త్రీ మాత్రం మీ యొక్క ఉన్నతి చూసి, మీ యొక్క పనులు చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చు కన్నెర్ర చేసి చూస్తోంది. మీ నుంచి వారికి వ్యతిరేకత వచ్చి ఉండవచ్చు. కోపంలో మీరు ఒక మాట జారి ఉండవచ్చు. లేదా మిమ్మల్ని విసిగిస్తున్నారు అనే విధంగా వారిని అవాయిడ్ చేసి ఉండవచ్చు. అయితే మిమ్మల్ని నమ్మించి అయితే మోసం చేయబోతుంది. ఆ అమ్మాయి వల్ల మీకు కలిగే ప్రమాదం అట్లాంటిది ఇట్లాంటిది కాదండి. మృత్యుగండమే ఏర్పడుతుంది. వారి యొక్క మాటలు చేతలు కావచ్చు మీ మనసును చాలా గాయపరుస్తాయి. మీరు అసలు ఎందుకు ఈ జీవితం అన్నట్లుగా నైరాస్యంలోకి కూడా వెళ్లిపోవచ్చు. ఇది పక్కా. ఆ యొక్క స్త్రీ విషయంలో అప్రమత్తత అవసరము. ఈ రోజున ఈ స్త్రీ రీత్యానే మీ జీవితంలో ఒక పెద్ద విధ్వంసం జరగబోతుంది. ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలియదు. మీ జీవితంలో ఆల్రెడీ ఉన్న స్త్రీ లేదా నూతనంగా వస్తున్న స్త్రీ కావచ్చు, వేరొక స్త్రీ కూడా కావచ్చు, మీ జీవితంలోకి రావడం వల్ల అన్ని రకాలుగా నష్టమే కలుగుతుంది. ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయదు. కాబట్టి ఎవరైనా ఒక కొత్త స్త్రీ పరిచయం మీతో జాగ్రత్తగా ఉండాలి. వారికి వచ్చే ఆపద కూడా మీ మీద తోసేయొచ్చు. వారి ఆపదలు మిమ్మల్ని పాలు భాగస్వామ్యం చేయొచ్చు. ఈ స్త్రీ ఏమైనా చేస్తుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే చేస్తుంది. ఇక మిగతా అంశాలు చూస్తే ఆదాయ మార్గాలు ఎక్కువగానే ఉన్నాయండి. వృత్తి వ్యాపారాలు ఈ జాతకులకు కలిసొస్తాయి. ఈ రోజున వ్యాపారానికి సంబంధించి ప్రయాణాలు లాభాలు ఇస్తాయి. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు జరుగుతాయి. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు. కానీ చేసే పనుల గురించి ఏ మాటలు ఎక్కడ చెప్పవద్దు. మీ యొక్క ఆలోచన గురించి కూడా ఎక్కడ చర్చాగోష్ఠి పెట్టద్దు. ఎవరికి ఏ రహస్యాలు తెలియజేయొద్దు. ఇలా ఉంటేనే నష్టం కలగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్నవారు అవుతారు. నిత్యం శివారాధన చేసుకోండి. అంతా శుభ